ఫిబ్రవరి 4వ తారీఖు అంటే రేపటి దినం ప్రపంచం అంతటాను WHO సభ్య దేశాలన్నీ వరల్డ్ క్యాన్సర్ దినోత్సవం కింద పాటిస్తాయి. ఇది ఒక దశాబ్దం కిందట ప్యారిస్లో జరిగిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఈ వరల్డ్ క్యాన్సర్ డేని 4వ తారీఖు ఫిబ్రవరిని డిక్లేర్ చేశారు. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే క్యాన్సర్ గురించి సభ్య దేశాల్లో అవగాహన కలిగించడం. ఎవరికి అవగాహన కలిగించాలి? ప్రజల్లోనూ, వైద్యుల్లోనూ, అట్లాగే గవర్నమెంట్లోనూ, ప్రెస్లోనూ, మీడియాలోనూ అవగాహన కలిగించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఎందుకు ఈ అవగాహన కలిగించాలి అంటే క్యాన్సరు గణనీయంగా ప్రపంచమంతటా పెరుగుతోంది అని తెలిసింది. దానికన్నా ముఖ్యంగా తెలియవలసింది ఏమిటి అంటే ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్లో 70% మంది పేషెంట్లు డెవలపింగ్ నేషన్స్లోనే ఉంటారు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ మనకి కనిపిస్తూ ఉంటారు. ఒక 30% మంది మట్టుకే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనబడుతూ ఉంటారు. కానీ ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో మనకి తెలిసింది ఏమిటి అంటే 60 నుంచి 90% మంది పేషెంట్లు చాలా ప్రాథమిక దశల్లోనే క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయ్యి దానికి తగిన చికిత్స చేయించుకుని బాగుపడుతూ ఉంటారని తెలిసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా లేట్గా క్యాన్సర్ నిర్ధారణ అవుతుందని, దాని చికిత్స చేసినా 100% మంది చనిపోతున్నారని తెలిసింది. అంటే ఏమిటి? మనకి వాళ్ళకి తేడా ఏమిటి అంటే మనకి క్యాన్సర్ నిర్ధారణ చాలా లేటుగా అవుతోందని, దానికి వైద్యం చేసినా చాలామంది చనిపోతున్నారని తెలిసింది. అంటే ఒక పెద్ద వ్యత్యాసం అనేది ఏర్పడింది పాశ్చాత్య దేశాలకిన్నో మనకి, అంటే డెవలపింగ్ నేషన్స్కి, డెవలప్డ్ నేషన్స్కి పెద్ద వ్యత్యాసం కనబడుతుంది. సో దీన్ని పురస్కరించుకుని గత 2 ఏళ్ళుగాను ఈ ఏడాది కూడాను ఒకే థీమ్ మీద మనం వర్క్ చేస్తున్నాం. ఆ థీమ్ ఏమిటి అంటే క్లోజ్ ది కేర్ గ్యాప్. ఏమిటి అంటే మనం ఇవ్వబోయే ట్రీట్మెంట్లో కానీ, మనం క్యాన్సర్ని నిర్ధారణ చేయగలిగే డయాగ్నోస్టిక్ టెస్టులలో కానీ, లేదు దాన్ని ప్రివెంట్ చేయడానికి అంటే నివారించడానికి కావలసిన టెస్టులలో కానీ, అలాగే మనం దానికి చికిత్స అయిపోయిన తర్వాత పాలియేషన్ చేయడానికి కావలసిన వ్యవస్థలో కానీ మనకి చాలా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ కావాలి అని తెలుస్తోంది. అలా చేస్తే కానీ మనకి మిగిలిన దేశాలకి ఉండే తేడా ఆర్ గ్యాప్ ఆర్ ఆంతర్యం అనేది కుదటపడదనమాట. అంటే ఆ గ్యాప్ని క్లోజ్ చేయడాన్ని క్లోజ్ ది కేర్ గ్యాప్ అంటారనమాట. మన దేశంలోనే చూసుకుంటే పట్టణాల్లో చాలా ఎక్కువ క్యాన్సర్ హాస్పిటల్స్ కనబడుతున్నాయి. అట్లానే పల్లెటూర్లలో కానీ, బి గ్రేడ్ టౌన్లలో కానీ చాలా తక్కువగా క్యాన్సర్ హాస్పిటల్స్ కనపడుతున్నాయి. సో దీనికి మనకి ఏమిటి కావాలి అంటే మన ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టుగానే ఒక క్యాన్సర్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అనేది గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర నుంచి జరగాలి. అంటే మన పల్లెటూళ్ళ దగ్గర నుంచి క్యాన్సర్ ప్రివెన్షన్ యాక్టివిటీ జరగాలి. మన దేశంలో ఎలాగైతే మనం క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ అని ఆర్గనైజ్ చేస్తామో, రొమ్ము క్యాన్సర్కి కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, అట్లానే నోట్లో వచ్చే క్యాన్సర్ కానీ ఎలాగైతే స్క్రీనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తామో, అట్లానే పట్టణాల్లోనే కాకుండా పల్లెటూరు దగ్గర నుంచి మనం గ్రామానికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ మనం ఆర్గనైజ్ చేయాలి. అలాగే ప్రివెన్షన్లో నెక్స్ట్ పార్ట్ ఏమిటి అంటే క్యాన్సర్ రాకుండా వేయించుకునే టీకాలు. మనకి ఈ మధ్యనే తెలిసింది, నిన్న మొన్న జరిగిన బడ్జెట్లో బహుశా ఈ సంవత్సరం సర్వైకల్ క్యాన్సర్కి కాజ్ చేసే HPV వైరస్కి ఒక వ్యాక్సిన్ మన దేశంలోనే సెప్టెంబర్ 2022 నుంచి అందుబాటులో ఉంది. దాన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయవచ్చును. దాని మూలకంగా HPV ప్రివెన్షన్ మూలకంగా 6 రకాలైన క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయవచ్చును అని. సర్వైకల్ క్యాన్సరే కాదు, వల్వల్, వెజైనల్, పీనైల్, యానల్ అండ్ ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేయవచ్చును అని తెలిసింది. అది ఆడపిల్లలకే కాదు, మగ పిల్లలకు కూడా వేయవచ్చును అని కూడా తెలిసిందనమాట.
సో ఆ ప్రివెన్షన్ అనేది రోల్ అయితే స్క్రీనింగ్తో పాటు వ్యాక్సినేషన్ కూడా రోల్ అయితే ఎక్కువగా గణనీయంగా మనం తక్కువ ఖర్చుతోనే క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి వీలు పడుతుంది అని తెలిసింది. అలాగే డయాగ్నాస్టిక్స్లో కూడాను అధునాతనమైన డయాగ్నాస్టిక్స్ అంటే ఒక మాలిక్యులర్ లెవెల్లో అంటే సబ్సెల్యులర్ లెవెల్లో జన్యుపర్యంగా ఎటువంటి మార్పు మూలకంగా క్యాన్సర్ వస్తుంది అని మనం కనుక్కోవచ్చు. అంటే మనిషిలో వచ్చిన క్యాన్సర్కి పరీక్ష చేసి జన్యుపర్యంగా ఎటువంటి లోపం ఉంది, ఆ లోపాన్ని మనం ఏ మందు వేసి మనం ట్రీట్మెంట్ చేయవచ్చును అని తెలుస్తోంది. అది కూడా బాగా ప్రాబల్యంలోకి రావాలి. అట్లానే అడ్వాన్స్డ్ సర్జరీలో మనకి తెలుసును రకరకాలైన అవయవాల్ని స్పేర్ చేసి, అంటే మునుపైతే అవయవాలు తీసేసేవాళ్ళము, స్పేర్ చేసి చేయడము, అట్లాగే రోబోటిక్ సర్జరీస్ చేయడము, అట్లానే ఆర్గన్ ప్రిజర్వింగ్ సర్జరీస్, ఫంక్షనల్ ప్రిజర్వేషన్ అంటాం మనం. అంటే ఉత్తి ఆర్గనే ఉంటే లాభం లేదు, ఆ ఫంక్షన్ కూడా ఉండాలి. గొంతుకు తీసేయలేదు కానీ మాట రాలేదు అంటే ఏం ఉపయోగం లేదు. మాట వచ్చేట్టుగా ఉండాలి, నవలడానికి వీలుగా ఉండాలి, మింగడానికి వీలుగా ఉండాలి, మాట్లాడడానికి వీలుగా ఉండాలి. అలాంటి సర్జరీస్ చేయడం అనేది కూడా చాలా గణనీయంగా ఇప్పుడు వ్యాప్తిలోకి వచ్చాయి. అట్లానే రేడియేషన్ థెరపీలో కూడాను రకరకాలైన ట్రీట్మెంట్ మొడాలిటీస్తో అవయవం తీసేయకుండా చుట్టుపక్కల ఉండే అవయవాలకి ఎటువంటి రేడియేషన్ కలగకుండా రేడియేషన్ ఇవ్వడం అనేది మనకి ఇప్పుడు తెలిసిందనమాట. మరి అంత క్యాన్సర్కి వైద్యం చేసిన తర్వాత కూడా క్యాన్సర్ మందులకు కానీ లేదు సర్జరీకి కానీ రేడియేషన్ కానీ లొంగుబాటులోకి రాలేదు అంటే ఆ పేషెంట్కి పాలియేటివ్ కేర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకి ఒక శుశ్రూష లాంటి వైద్యం అనేది అవసరం ఉంటుందన్నమాట. ఈ శుశ్రూష మనకి క్యాన్సర్కి డయాగ్నోసిస్ చేసినప్పటి నుంచి మొదలవుతుంది, కానీ టెర్మినల్ లైఫ్లో ఈ శుశ్రూషే ఆ పేషెంట్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అది కూడా మనం నేర్చుకోవాలి. అట్లనే క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత క్యాన్సర్ సర్వైవర్స్లో వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి, అంటే మళ్ళీ మన మనుషుల్లోకి తీసుకురావడము, ఒక సమాజానికి ఉపయోగపడేట్టు ఆ మనిషిని తయారు చేయడము, వాళ్ళకి ఉద్యోగం కల్పించడము, వాళ్ళకి అన్ని రకాలైన అవకాశాలు కల్పించడము, మానసికంగా వాళ్ళకి స్థైర్యం వచ్చేట్టుగా చూసుకోవడం అనేది కూడా అది కూడా మన ధర్మమే. వీటన్నింటినీ కలిపే మనం క్లోజ్ ది కేర్ గ్యాప్ అనే థీమ్ మీద ఈ సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ డే అనేది 4th ఫిబ్రవరిని జరుపుకుంటున్నాం. వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4వ తారీఖున క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. WHO గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడున్న థీమ్ క్లోజ్ ద కేర్ గ్యాప్. అన్ని ట్రీట్మెంట్లో అన్ని రకాల పేషెంట్స్కి కానీ అలాగే చేసే ప్రతి పద్ధతిలో డయాగ్నోసిస్ అవ్వచ్చు, ట్రీట్మెంట్ అవ్వచ్చు, అలాగే పోస్ట్ ట్రీట్మెంట్ కేర్ అవ్వచ్చు, అన్నిటిలోని కూడా అలాగే ఫైనాన్షియల్గా కానీ రేషియల్గా కానీ ఆ ఉండే ప్రదేశం బట్టి కానీ డెవలప్డ్ ప్లేసా, అన్డెవలప్డ్ ప్లేసెసా, రిమోట్ ప్లేసెసా, ఎక్కడ ప్రజలు ఉన్నా అందరికీ ఒకే రకమైన చికిత్సా విధానం జరగాలన్నది ముఖ్య ఉద్దేశం. అంటే ఉన్న ప్రదేశం బట్టి కానీ వాళ్ళకు ఉన్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ వల్ల కానీ అలాగే వాళ్ళు బ్యాక్వర్డ్ ఏరియాలో ఉంటున్నారా, వాళ్ళు ఉండే క్యాస్ట్, క్రీడ్ ఆర్ రేషియల్ ఈ విభేదాలు ఏమీ కనిపించకుండా అందరికీ ఒకే స్థాయి, అది కూడా ఉన్నత పరిమాణాల్లో, అంటే హయ్యెస్ట్ డిగ్రీ ఆఫ్ ఆర్డర్ ట్రీట్మెంట్లో, హయ్యెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రీట్మెంట్, క్వాలిటీ కేర్ అన్నీ కూడా అదే స్థాయిలో అందించాలన్నది ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశంతో అశ్విన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో ఈ సందర్భంగా ఒక వారం రోజుల పాటు వచ్చిన పేషెంట్స్ కానీ స్క్రీనింగ్కి వచ్చి అలాగే ప్రివెంటివ్ కేర్కి ఎవరు వచ్చినా కొంత డిస్కౌంట్స్ ఇచ్చి ట్రీట్మెంట్లు చేయాలి, అలాగే పేషెంట్కి కూడా ఆర్థికంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక వారం రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడానికి యాజమాన్యం ఒప్పుకుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్లో త్రూఅవుట్ ద ఇయర్ ఎవరు వచ్చినా సరే హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ కేర్ అండ్ క్వాలిటీ కేర్ మనం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అన్నింటిలో కూడా హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ కేర్ ఇవ్వాలనే దృష్టితో ఏ విధమైన డిఫరెన్సెస్ లేకుండా, అంటే ఫైనాన్షియల్గా కానీ
ఉండే ప్లేస్ని బట్టి ఎథనిక్ రేషియల్ డిఫరెన్సెస్ లేకుండా అందరికీ కూడా అత్యుత్తమమైన ట్రీట్మెంటు అలాగే పోస్ట్ ట్రీట్మెంట్ కేరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫిబ్రవరి 4వ తారీఖున అవగాహన దినంగా మనం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇదే దినాన్ని వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకొని అవగాహన కల్పించడానికి ఉద్దేశంగా చేస్తున్నాం.